మాకైనా ఉప్పారమే కదా గొడుగు, మీకెందుకు ఉప్పారు? తీసుకొచ్చా కొందే నీకోసం. తప్పురాది ఆయనకి అనుకోని మీ వాడు కూడా ఎంత వీడియోలో ఒకలాగా వీడియో అయిపోయిన తర్వాత ఒకలాగా మీరు చేస్తున్న అసలు నీకు చూపించిన చూపించు ఫాస్ట్ తప్పాలి తిప్పకూడదు. తినే ప్లేట్ అలా తిప్పుతారా? నేను తిప్పాను, నాకు బుద్ధి లేదు, నేను ఎదవని. నీకేమైంది? నీ బుద్ధి తింటున్నాడు. కొరికితే కర్మం సౌండ్ వస్తుంది చూడండి. 1 2 3 స్టార్ట్. అబ్బా ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు, నేను ముందు అడిగాను కాబట్టి నువ్వు తినాలి ఫస్ట్. నీకు బుద్ధి కింద పడిపోయింది. నీకు బుద్ధి లేదు కాబట్టి తిన్నావు, నాకుంది నేను తిన్నాను. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. కళ్ళజోడు స్టైల్గా అనుకోకండి. మొన్న కన్ను కొట్టుకుంటుందని చెప్తే చాలా మంది ఎండను చూడకమాయ కొన్ని రోజులు కళ్ళజోడు పెట్టుకుని తిరిగన్నారు. అదే కళ్ళజోడు పెట్టాను. బషీర్ బాయ్ ఏంటి ఎక్స్ట్రా చేస్తారు అక్కడ నుంచి కళ్ళజోడు పెట్టేసి పెద్ద యాడ్ చేస్తా అవుతున్నారు చూస్తున్నాను. కళ్ళజోడు పెట్టుకోమన్నారా? వాళ్ళు చెప్తారయ్యా, మరి వాళ్ళు చెప్పినప్పుడు ఫాలో అవ్వాలి. మరి వాళ్ళు కావాలని చెప్తారు కొంతమంది. అయినా నిజం అనుకుంటా ఏంటి? కావాలని చెప్పారా? అడుగు. లేదంట, కావాలని చెప్పలేదంట. ఏంటి ఈరోజు ప్లాన్స్ ఏంటి మనకి? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నేను కూడా. ఏదో చేస్తాను ఖచ్చితంగా. ఏదో చేద్దాం గైస్. ముందైతే మన షాప్ ఏం చెయ్యకపోతే మా నాన్న నన్ను చంపేస్తాడు. ఈ రోజు ఏదో చెయ్యాలి, పది చేద్దాం. షాప్ దగ్గర పనులు జరుగుతున్నాయి, వెళ్ళి అవన్నీ ఎలా చేయాలి ఏంటో చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. షాప్ లో పనులు మళ్ళీ ఊపందుకున్నట్టున్నాయండి గైస్. ఇదిగోండి షాప్ లో మళ్ళీ పనులు మొదలవుని ఎవరి పనులు చేసుకుంటున్నారు. షాప్ లో పనులు ఊపెత్తుకుంది కానీ నువ్వు మాత్రం ఊపెత్తుకోవట్లా. నేనా? ఇప్పుడు వచ్చావు, టైం ఎంత అయింది? నేను తీసుకురావడానికి నేను ఈడు ఆడు అందరూ పని చేయాలి. ఒక రకంగా ఇప్పుడు రావడమే గగనం కదా, అంతే కదా. ఎన్ని చేయరే మీకు ఏముందరా? మీకు ఒకటే తలకాయ నొప్పులు, 100 తలకాయ నొప్పులు ఉంటాయి. ఏం చెప్తాం? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నా లిస్ట్ చాలాసార్లు చెప్పాను వీడికి. అలా ఉంది గైస్. నేను అంటే ఇక్కడ షాప్ లో అంతమంది జనాలు చూసేసరికి షాప్ కలకల్లాడుతుంది. అప్పుడే పని చేసే వాళ్ళతో కాదు, కస్టమర్లతో కలకల్లాడాలి. ఇంకా త్వరగా జరిగిపోతే బల్లేటర్ పిండి బళ్ళు వచ్చేసి అన్ని మన షాప్ దగ్గరికి ఈ బల్లే నేను ఒక బండి అంతమంది ఉన్నారు. ఇప్పుడే మూమెంట్ ఇలా ఉందంటే రేపు పొద్దున్న షాప్ ఓపెన్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్లు అందరూ వచ్చి ఎన్ని బళ్ళు ఉండే కార్లు ఉంటాయి. అసలు ఆ మూమెంటే వేరే లెవెల్ ఉంటుంది. ఓపెనింగ్ సండే లేదా ఏమన్నా పబ్లిక్ హాలిడే అందరు రావడానికి వీలయ్యేలాగా సండే, మాక్సిమం సండే. ఎందుకంటే అందరూ సెలవు తీసుకుంటారు, మనకు పార్కింగ్ బోర్డు ఉంటుంది. అలాగంటావా? ఓకే చేద్దాం గైస్, మంచిగా చేద్దాం. ఏంటి మా నాన్న కూడా నీతో పాటు కూర్చోబెట్టేసుకుంటారు ఏంటి? మీరేంటి ఎక్కడికి వచ్చి కూర్చున్నారు? చిన్నానికి సాయం చేద్దామని. మీరు వాడేశారు కదా, మేము వాడేసుకోవడం ఏంటి? మరి మీ బిజినెస్ బట్టి కొంటాను నేను. అవును, ఆయన పెట్టుకోలేదు, అక్కడ ఉంది. ఆయన మన ఒంట్లో లేస్తారు అక్కడ. మరి అక్కడ గొడుగు, మాకైనా ఉప్పారమే కదా గొడుగు, మీకెందుకు ఉప్పారు? తీసుకొచ్చా కొందే నీకోసం. తప్పురాది ఆయనకి అనుకోని మీ వాడు కూడా ఎంత వీడియోలో ఒకలాగా వీడియో అయిపోయిన తర్వాత ఒకలాగా మీరు చేస్తున్న అసలు అలా కాదు గైస్. ఆ రోజు తీసుకొచ్చావు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు ఆయన. తీసుకెళ్లి ఇంట్లో పెట్టాను. మా చిన్న రేపు పొద్దున్న ఆ ఇటుకలు అన్ని వేసి పెడదామని చెప్పేసి నేను మర్చిపోయాను. మా వాళ్ళు వాడేసుకుంటున్నారు, ఈయన మర్చిపోయాడు. సర్లే, ఇంకోటి కొన్నారేంటి? ఇంకోటి కూడా కొన్నారంట. మీరేంటి, మీకు పని లేదేంటి? ఖాళీగా ఉన్నారేంటి మీరు? స్టైలా పాపం మా నాన్నకి పచ్చళ్ళు తిప్పి పాపం చెయ్యి ఇదైంది. దానికి ఏమన్నా సొల్యూషన్ ఎతకాలరా బషీరు చెప్పడానికి. చూస్తూ ఉన్నాయనే క్లైమేట్ మొత్తం చల్లగా అయిపోయింది. మొత్తం మబ్బు పట్టేసింది అనమాట. ఇటు పక్క అంత మబ్బు లేదు కానీ ఈ పక్కన మొత్తం మబ్బు పట్టేసి ఉరుముల సౌండ్ వస్తుంది. అందుకనే పైన ఆరేసుకున్నవన్నీ కూడా ఎండలో అన్ని కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా కిందకి వెళ్ళిపోవాలి. ఇవి తెలుసా? చాలా మంది తెలుసు, కొంతమందికి తెలియదు. మజ్జిగలో నానబెట్టిన మిరపకాయలు అనమాట, ఇంకా మెత్తగా ఉన్నాయి. ఇవి ఇలా అంటే గుళ్ళ సౌండ్ రావాలి. అన్ని రోజులు ఎండబెట్టాలి. ఒక 2 రోజులు అయిపోతే పప్పు లాంటి కూరల్లో సూపర్ ఉంటది. ఇది మొత్తం సగం నువ్వే తినేసావు. ఉప్పులో నానబెట్టిన మామిడికాయలు సగం. వెబ్సైట్ లో ఇలాంటివి కూడా పెట్టు, చాలా మంది ఆర్డర్ పెట్టుకుంటారు. చాలా మందికి ఇష్టం. ఎవరికైనా ఇష్టం అయితే ఒక్కరైనా కామెంట్ చేయండి. బీపీ వచ్చేది అది అంత ఉప్పులో నానబెట్టిన సూపర్ ఉంటది అసలు. కానీ బాగుంటది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి నాకు. నిమ్మకాయ కూడా ఒకసారి, నిమ్మకాయ చేదుగా ఉంటది. ఎందుకు నేను ఒకటే ఎందుకు ఆశ పెడతావు ఎందుకు? మరి ఇంకా ఉప్పగా ఉంటాయి అన్నమాట. ఉప్పులో నానబెడతారు మామిడికాయలు. నువ్వే తినేసావు సగం. చాలా ఉరుముల సౌండ్ చూసావా? వినబడుతున్నాయి అంట వీళ్ళకి. ఉరుముల సౌండ్లు గట్టిగా వస్తున్నాయి. దూరం నుంచి మన సబ్స్క్రైబర్లు హాయ్ చెప్తున్నారు. హాయ్
మ్యాటర్ ఏంటంటే చీకటి అడిపోయింది, కైకులూరు వెళ్తున్నాం సరదాగా ఏమన్నా తిందామని చెప్పేసి. ఎందుకంటే కైకులూరులో సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది భీమవరం వెళ్తున్నాం, ఆకివీడు వెళ్తున్నాం, ఇంకా చాలా ఊరు వెళ్తున్నాం, మా ఊరు రావట్లేదు ఏంటి అంటున్నారు. అందుకని కైకులూరు వెళ్ళి ఏదన్నా మంచి రెస్టారెంట్ వెతికి అక్కడ ఫుడ్ తిందాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. కైకులూరు వరకు రోడ్ అయితే బాగానే వేసాడు మాకు. వర్షం కూడా ఆగింది, ఇందాక దాకా వర్షం పడింది. కైకులూరు రాగానే స్టార్టింగ్ లోనే మన మాగంటి థియేటర్ అని ఉంది, ఆ థియేటర్ ఆపోజిట్ లో హలీమా బిర్యానీ పాయింట్ అని ఉంది. ఎందుకు ఇక్కడ ఆగామంటే హలీమా అంటే మా చెల్లి పేరు, అది చూడగానే ఆగిపోవాలనిపించింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ఇక్కడ ఏమనుకుంటారు, కేజీ బిర్యానీ, 2 కేజీల బిర్యానీ, 3 కేజీల బిర్యానీ, బకెట్లు కాన్సెప్ట్ కేజీ 250 రూపాయలు, 500, 700 మళ్ళీ. అది చూడలేదు నేను. 4 కేజీలు 5 కేజీల బిర్యానీ 1100 రూపాయలు అంట. బిర్యానీ అంటే రైస్ ముక్కలతో లెక్క ఉంటుంది అసలు. 1100 కొట్టి రైస్ ఇస్తారా నీకు? అది కాదురా, 5 కేజీలు ముక్కలు వేసేసి రైస్ వేస్తారా? 5 కేజీలు లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ మధ్యన ఇలాగే అయిపోతుందిరా, షాప్ దగ్గర ఏదో పని చేసుకోవడం, ఎండకు భయపడి బయటికి రాకపోవడం. అంత చీకని అతి వినియోగం సాయంత్రం షాప్ దగ్గర పని చేస్తున్నాడంటే మళ్ళీ వచ్చేస్తాయి. నడుము నొప్పి వస్తుంది ఈ రోజు మా ఇద్దరికి. అసలు చెప్పండి, చాలా మంది ఆడేం చేశాడు, నిద్రపోయాడు. లడ్డు చుట్టాడు రా, లడ్డు ఇలాగా పార్వతీ గారు నేర్పారండి. పార్వతీ గారు సారీ అండి, వీడియో చూసుకుంటున్నా అంతే. సరే లోపలికి వెళ్ళి పదంగా ఇస్తున్నాం. టేస్ట్ ఎలా చూసేవాళ్ళు చాలా మంది మామూలుగా అయితే ఇందులో వాటర్ వేసేసి ఇది పల్సగా చేస్తారు. ఇంకో హైలైట్ ఏంటో చెప్పనా, ఏసీ చూడు ఎక్కడ పెట్టారు, ఏసీ డైరెక్ట్ వాటర్ కింద పడకుండా అలా తెలివితేటలేదు. ఎప్పుడైనా ఈ వాటర్ అయిపోతే దాంతో కడిగేస్తారండి. వచ్చేది అంతే, అడుగు మూసుకుని నీకు చూపించిన చూపించు. ఏంటది తప్పాలి, తిప్పకూడదు. కామెంట్లు పెడతారు చూడు, అన్నం ప్లేట్ తినే ప్లేట్ అలా తిప్పుతారా? నేను తిప్పాను, నాకు బుద్ధి లేదు, నేను ఎదవని. నీకేమైంది? నీ బుద్ధి తింటున్నాడు. లోపలికి వచ్చి కూర్చున్నాం. చాలా చిన్న అంబియన్స్ అన్నమాట, చక్కగా ఏసీ ఉంది. చిన్న అంబియన్స్ అంటారు, మంచి అంబియన్స్. చాలా బాగుంది. పైన చూసా ఫాల్ సీలింగ్ మామూలుగా లేదు. ఇంకో హైలైట్ ఏంటో చెప్పనా దీనికి, నాకు చూడగానే భలే వాడారా వీళ్ళు తెలివితేటలు అనుకున్నాను. చూడండి, కాలింగ్ బెల్ కొడితే వాళ్ళు వచ్చేస్తారు. అసలు కొట్టు వస్తారు లేదా టెస్ట్ చేద్దాం. ఏం పిల్లలు వచ్చేస్తున్నారా? బెల్ పని చేస్తున్నా చెక్ చేసాను. బేసిక్ గా ఇద్దరు కూర్చోడానికి, కాకపోతే ఈ ఒక్క వీడియో పక్కన కూర్చోరంటే కూర్చొని అన్నాడు. మొత్తానికి ఎలాగోలాగా సరిపెట్టాం. నేను ఎందుకు కూర్చోవాలరా? ఎందుకురా నీకు అర్థం కదా. ఇప్పుడు ఇక్కడ పడుతుంది మళ్ళీ నా మీద. అప్పుడు వచ్చేసింది ఏంటి, చాలా స్పీడ్ ఫస్ట్ అయ్యే కావాలి. అలాగే అయిపోతాయి తినేలోపు. ఇది సరే పెట్టండి, తెచ్చేసారుగా మళ్ళీ ఏం మోసుకెళ్తారు. పెట్టండి గైస్. ఇంతకీ నిన్నటి వీడియో చూసారా, డాన్స్ వీడియో? చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి, ఫుల్ ఫన్. బషీర్ గారు డాన్స్ చేశాడు అందులో. చాలా మంది ఫుడ్ వీడియోలు అనేసరికి ఫుడ్ కోసం వస్తారు కాబట్టి, అదే ఫుడ్ వీడియోలు చూడడం కోసం. సో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. నిన్నటి వీడియో డాన్స్ వీడియో చాలా బాగుంది. వీడియో వేడిగా కట్ట చల్లగా పెరుగు చట్నీ, చికెన్ ముక్కలు ఏంట్రా, గోంగూరలో చికెన్ ముక్కలేంట్రా, ఇది హైలైట్ రా. ఇది అర్జున టేస్ట్ చూసేయాలి. ఇది దీనికన్నా ముందు స్టార్టర్లు చెప్పాం. స్టార్టర్లు అంటే ఎక్కువేం లేవు, వింగ్స్, జాయింట్లు, ఆ రెండే అనమాట. ఇంకా బిర్యానీ, పలావ్ ఇవే ఉన్నాయి మన వాళ్ళ దగ్గర. మటన్ లేదు, నాకు తెలిసి సండే ఉంటదేమో మటన్. ఇది రాగానే టేస్ట్ చూద్దాం. నాకేం పెట్టట్లేదు, టేస్ట్ ఇప్పుడు కూడా వీడి కోసమే గైస్ తీసుకొచ్చింది. మేము అసలు ఫుడ్ అవాయిడ్ చేస్తాం గైస్ ఆడవాళ్ళే. వీడు వచ్చినప్పటి నుంచి బిర్యానీలో తింటున్నాం వరుసగా. ఆగలేదు, నిన్న చెప్తాను. చికెన్ వింగ్స్ చెప్పాం, ఫుల్ ఆయిల్ రోస్ట్, మామూలుగా లేవు. నాకు ఇది కాదు. చాలా బాగుంది చూడడానికి. వింగ్ అయితే కొరికితే కర్రమం సౌండ్ వస్తుంది చూడండి. 1 2 3 స్టార్ట్. అబ్బా ఏంటి లోపల జ్యూసీగా కూడా ఉందండి. బాగుంది.
చాలా బాగుంది. చాలా బాగుంది గైస్. పైన లేయర్ చాలా క్రంచీగా ఉంది, లోపల మెత్తగా, లోపల కొంచెం సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. మొన్న నా KFC రాళ్ళు సౌండ్ వచ్చినట్టు వస్తుంది. టక్ టక్ మొన్న నా KFC లా కాకుండా బాగుంది. ఆ KFC గుర్తు చేయకరా బాబా. ఆ KFC వీడియో అంటే గుర్తొచ్చింది. ఆ వీడియోలో మేకింగ్ వీడియో పెట్టలేదు ఎంతకి. మా ఎడిటర్ మర్చిపోయాడు. ఆల్రెడీ నేను డ్రైవ్ లో అయితే వేసాను, అది నొక్కుతుంటే వీడియో ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా ఓపెన్ అవ్వే ముందు కాదు కాదు అలా అలా ఏదో అంది. చాలా మంది దొబ్బారు, నేనేమో అది చూడలేదు, పెట్టేసాం. ఆ వీడియో కూడా చూడండి, KFC వీడియో. దీని టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. నెక్స్ట్ చికెన్ జాయింట్ చెప్పాం. జాయింట్ అమ్మాయి చెప్తుంది ట్రై జాయింట్ మధ్యలోకి వేసారు. చాలా కొత్తగా చూడడానికి. ఆయిల్ రోస్ట్. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ నాకు వింగ్సే నచ్చింది దీనికన్నా. నాకు ఇంకా ఎందుకంటే మసాలా ఫ్లేవర్ ఏం తెలియలా, ఏదో ఉప్పు వేసి నూనెలో వేపింది, ఆ రోస్ట్ అనిపిస్తుంది. కానీ ఆ జాయింట్ మధ్యలో కొట్టారా, కొట్టారు. ఓకే, మరియు తోపు కాదు, టేస్ట్ బాగుంది. వింగ్స్ బాగున్నాయి. వింగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర 2 స్టార్టర్లు ఉంటాయంట. ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు, నేను ముందు అడిగాను కాబట్టి నువ్వు తినాలి ఫస్ట్. నీకు బుద్ధి కింద పడిపోయింది. నీకు బుద్ధి లేదు కాబట్టి తిన్నావు, నాకుంది నేను తిన్నాను. అది కింద లేకపోతే వాళ్ళు తిట్టుకుంటారు. బిర్యానీలు టేస్ట్ చూద్దాం. ఇక్కడ నువ్వు యాక్టివ్ ఏంటి బిర్యానీ తెచ్చేస్తున్నావు నువ్వు? ఇది వచ్చేసరికి పులావ్ కదా, ఇది పులావ్ చికెన్ పులావ్. పైన 1 2 3 పీసులు వచ్చినాయి. నీ చెయ్యి ఒకటి నా చెయ్యి ఒకటి ఏంటి కానీ. పులావ్ రైస్ వచ్చేసరికి బాస్మతి రైస్. స్మెల్ మాత్రం నీకు నచ్చినట్టుగా ఉందా? స్మెల్ సూపర్. ఇందులో వచ్చేసరికి ఫ్రై పీసులు కూడా వచ్చినాయి. ఇది వచ్చేసరికి కర్రీ ఇచ్చారనమాట. ఆ పులావ్ లోకి 3 ఫ్రై పీస్ ముక్కలు, ఇలా కర్రీ కూడా ఇచ్చారు. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇంక ఫ్రై వదలలేదు, అది బాగుంది. రే ఏం ఫ్లేవర్ రా, ఫ్లేవర్ రాలేదా? ఇంకోటి ఏంటంటే మైల్డ్ స్పైసీ, చాలా మైల్డ్ స్పైసీ. ఆ ఫ్లేవర్ అరోమా ఏదైతే ఉందో మటన్ శనగపప్పు భలే ఉంటది. దీనికి కొంచెం గ్రేవీ ఉందన్నమాట ఈ చికెన్ ఫ్రై కి. ఆ గ్రేవీ పెట్టుకుని టేస్ట్ చూద్దాం. చికెన్ గ్రేవీతో టేస్ట్ చూద్దాం. ఉంది చాలా బాగుంది. నెక్స్ట్ చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ. చికెన్ గ్రేవీ వేసి గ్రేవీ కలిపి టేస్ట్ చూద్దాం. కలపండ్రా. ఓకే కాగాడు. ఓకే రెడీ. ఓకే రైట్. 3 2 1. అది వేరు, ఇది వేరు. మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్. ఇంకా మనం అసలు ఏంది చూడలేదు టేస్ట్. గోంగూర చికెన్ ఏదో వేసారు, అందులో చికెన్ పీసులు. ఈ గోంగూర చికెన్ పీస్ టేస్ట్ చూద్దాం. ఇవ్వండి. చికెన్ పీస్ వేసేయడం అంటే ఏ దుమ్ములో కాదురా, బోన్లెస్ అని కాదు, మెత్తని పీస్ వేసారా గోంగూర. సర్లే ఏంటంటే ఆ చికెన్ వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ గోంగూర ఎక్కడి నుంచి కొనుక్కోవాలి. చాలా బాగుంది గోంగూరతో, చాలా బాగుందిరా. ఇది కంప్లీట్ డిఫరెంట్. కట్ట ఉంది, ఇంకా కచ్చాంబరం ఉంది, ఇంకా బాబోయ్ కట్టతో చూసారా. ఈ రైస్ లో కట్ట వేసేద్దాం. కట్టలో టేస్ట్ అయ్యే ఇది వేసుకోరా. కట్ట టేస్ట్ చూద్దాం గాయస్. నాకు కట్టవద్దు. బిర్యానీలో తింటావేంటి? తింటాను చాలా బాగుంది. కానీ ఏ మాటగా మాట, వీటితో బాగానే ఉంది కానీ వీటితో కన్నా ఉత్తి రైస్ చాలా బాగుంది. ఉత్తి రైస్ ఫ్లేవర్ చాలా బాగుంది, పలావ్ ఫ్లేవర్. అసలు చికెన్ లో ముక్క కూడా బలి ఉందిరా. ఏదేమైనా కట్ట ట్రై చేయాల్సిందే. అయితే నాకు కూడా బిర్యానీలో కూడా ట్రై చేద్దాం గైస్. వెజ్ ఇకరా, వెజ్ ఇక పిల్ల తిన్నదా చాలా బాగుంది. పలావ్ అయితే పైసా వసూలు. ఎంతండి పలావ్ కాస్ట్ ఎంత? ఈ పలావ్ది 150 రూపాయలు వసూలు, పైసా వసూలు. 150 రూపాయలు అండి గైస్. ఇది దమ్ బిర్యానీ. అబ్జర్వ్ చేసావా, స్కిన్ తో చేశారు రైలు దమ్ బిర్యానీ. చికెన్ స్కిన్. ఫస్ట్ రైస్ తిని చూద్దాం ఎలా ఉందో ఫ్లేవర్.
బాగుందా? కానీ పలావ్ ఫ్లేవర్ అవుతుందంటే ఇంకా నాకు లేదు. ఫస్ట్ అది తినడం వల్ల నీకు ఇది దమ్ము దమ్ము బాగుంది అన్న. మీరు ఏం తింటారు, దమ్మా పలావా? దమ్మే. మీరు రెగ్యులరా అన్న? వారానికి 4 రోజులు 3 రోజులు వారానికి 4 రోజులు అని పక్కన చెప్తే లేదు 3 రోజులే హైలైట్ ఉంది. ఇందులో ఫ్రై దమ్ము 2 పీసులు వచ్చినాయి. ఇదిగోండి, ఇది ఫ్రై. నాకు ఏదైతే మనకి పొలం మీద వచ్చిందో ఆ ఫ్రై అనమాట. ఇది వచ్చేసరికి దమ్ పీసు. దమ్ పీస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉడికింది. దమ్ పీస్ టేస్ట్ చూద్దాం. దమ్ పీస్ ఆల్రెడీ తినేసాను నేను, చాలా బాగుంది. నేను కూడా తినేసాను. చాలా మైల్డ్ స్పైస్ రా. చాలా మైల్డ్. ఏంటంటే హెవీ మసాలాలు, ముద్దలు మసాలా తగలకుండా అది ఎంత అయిపోయి ఒక్కొక్కరు ఇస్తారా. ఈ మధ్య మనకి అన్ని తగులుతున్నాయి వరుస కదా. సుఖం రాయి అయితే కడుపు పాడవదు, పొద్దున్న ఇబ్బంది పడక్కర్లేదు. మనకి కావాల్సింది ఏంటి? ఆ స్మెల్, ఆ నాలిక, ఆ టేస్ట్. ఇంత మసాలాలు గొంతులోకి వెళ్ళిపోయి పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత మండిపోతే ఇంకా దానికి ఇదేముంది, చాలా ఇబ్బంది పడిపోతుంది. చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. బాగుంది గైస్, చాలా అంటే చాలా బాగుంది. రే నాడేలాగ అది. అయితే మీరు ఏం చేస్తారంటే వింగ్స్ చెప్పుకోండి, బాగుంది. పలావ్ చాలా బాగుంది, దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఇవైతే నేను పక్కా ఇక్కడ రికమెండ్ చేస్తాను. అన్న ఆదివారం ఉంటుందా మన వాళ్ళ దగ్గర? ఆదివారం బుధవారం మటన్ ఉంటుందంట ఇక్కడ. మీరు ఆ టైంకి వస్తే ఆఫ్టర్నూన్ మటన్ కూడా ట్రై చేయండి. ఇంకా బిల్లు చూసుకుంటే చదువమ్మ బషీరు. బిర్యానీ 220, దమ్ బిర్యానీ, చికెన్ పలావ్ 150, జాయింట్ 300, వింగ్స్ 150, వాటర్ బాటిల్, డ్రింక్స్ 40, టోటల్ 860. సూపర్ బిల్ మాట ఇది. నలుగురు తినేసాం, కడుపు నిండిపోయింది. రేట్ అయితే చాలా రీజనబుల్, టేస్ట్ కూడా బాగుంది. కొంచెం ఆ 300 అనేది జాయింట్స్ మొక్కల సైజు పెద్దగా ఉన్నా సరే నాకెందుకో టేస్ట్ అంతగా అనిపించలేదు. నాకే కాదు, కొంచెం ఆయిలీగా ఉన్నాయి. టేస్ట్ వింగ్స్ మాత్రం చాలా బాగుంది. వింగ్స్ బాగున్నాయి. కొంచెం ఆ జాయింట్లు కొంచెం దెబ్బేసింది, కానీ బాగుంది. దగ్గరలో ఉంటే మాత్రం ట్రై చేయమని నేనైతే రికమెండ్ చేస్తా. ఇంటికి వచ్చేసి అమ్మాయ ఈ వీడియోకి అయితే ఇంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. రేపు వచ్చేసరికి మేము మాక్సిమం రాజమండ్రి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం, కుదిరితే ఓ 2 రోజులు అక్కడే ఉంటాము. చాలా పనులు ఉన్నాయి అక్కడ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గరలో హైదరాబాద్, విజయవాడ, నెక్స్ట్ రాజమండ్రి కదా పెద్ద సిటీలు. ఇక్కడ షాప్ కి సంబంధించిన కొన్ని కొనాలి. సో అక్కడికి వెళ్తున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అడుగుకుంటాను మరి. జై హింద్.